హలో, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ ఫ్రీక్వెంట్ గా రికమెండ్ చేసే ఒక ఫార్మసీ క్రీమ్ డిమెలాన్ క్రీమ్. ఈ క్రీమ్ ఈ మధ్య ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవటం వలన చాలా మంది పర్చేస్ చేసి దాని మీద ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ కొంతమంది నా వీడియోస్ కూడా కామెంట్ చేశారు, ఈ క్రీమ్ సేఫా కాదా, డార్క్ స్పాట్స్ కి పిగ్మెంటేషన్ కి ఇది పనిచేస్తుందా లేదా అని. ఈ క్రీమ్ తప్పకుండా పిగ్మెంటేషన్ కి వర్క్ చేస్తుంది, బట్ ఈ క్రీమ్ యూజ్ చేయడానికి మనం సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాలి. సో ఈ వీడియోలో డిమెలాన్ క్రీమ్ ని ఎలా యూజ్ చేయాలి, ఏ టైంలో యూజ్ చేయాలి, ఎవ్రీడే యూజ్ చేయొచ్చా లేదా, అసలు డిమెలాన్ క్రీమ్ లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అసలు డిమెలాన్ క్రీమ్ మన స్కిన్ కి సేఫా కాదా, అండ్ ఈ క్రీమ్ యూజ్ చేసినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది చెప్తాను. మీరు కనుక డిమెలాన్ క్రీమ్ ని యూజ్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూసి నేను ఇందులో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరైనా పిగ్మెంటేషన్ లాంటి ఇష్యూస్ ని ఫేస్ చేస్తే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నౌ లెట్స్ బిగిన్ టు దిస్ వీడియో. ఓకే, ఫస్ట్ మనం ఈ క్రీమ్ లో ఉండే కీ ఇంగ్రీడియంట్స్ ని చూద్దాం. ఇందులో మెయిన్ గా 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి గ్లైకోలిక్ యాసిడ్ 10%, ఆర్బ్యూటిన్ 5%, కోజిక్ యాసిడ్ డైపాల్మిటేట్ 2%. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేయడానికి అండ్ మెలనిన్ ప్రొడక్షన్ ని స్టాప్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. గ్లైకోలిక్ యాసిడ్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. ఇది వన్ ఆఫ్ ది ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్. ఇది మన స్కిన్ ని డీప్ గా ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది డీప్ గా ఎక్స్ఫోలియేట్ చేసినప్పుడు స్కిన్ మీద ఉండే డెడ్ లేయర్ తో పాటు ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. అండ్ మిగతా 2 ఇంగ్రీడియంట్స్ ఆర్బ్యూటిన్ అండ్ కోజిక్ యాసిడ్, ఈ 2 కూడా మెలనిన్ ప్రొడక్షన్ ని స్టాప్ చేస్తాయి. అంటే టైరోజినేజ్ ఎంజైమ్ ప్రొడక్షన్ ని స్టాప్ చేస్తాయి అన్నమాట. సో గ్లైకోలిక్ యాసిడ్ మనకి స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తే ఆర్బ్యూటిన్ అండ్ కోజిక్ యాసిడ్ ఈ 2 కూడా మెలనిన్ ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తున్నాయి. సో ఈ క్రీమ్ డార్క్ స్పాట్స్ మాత్రమే కాదు, అదర్ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇందులో గ్లైకోలిక్ యాసిడ్ 10% లో ఉంది. మన ఫేషియల్ స్కిన్ కి 10% గ్లైకోలిక్ యాసిడ్ అనేది చాలా స్ట్రాంగ్. ఇది అన్ని స్కిన్ టైప్స్ టాలరేట్ చేయలేదు. సో అందుకే ఈ క్రీమ్ యూజ్ చేసే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే యూజ్ చేయాలి. ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. లింక్ ఐ బటన్ లోను ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియో చూసి మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ క్రీమ్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, ఈ క్రీమ్ మనం ఏ టైంలో యూజ్ చేయాలి? మనం డిమెలాన్ క్రీమ్ కానీ ఏదైనా ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ ఉండే క్రీమ్స్ ని నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి. ఈ క్రీమ్ ని ఎలా యూజ్ చేయాలంటే మీరు నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ ని కంప్లీట్ గా వైప్ చేసుకొని అది బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే మీరు ఈ క్రీమ్ ని అప్లై చేయాలి. ఎందుకంటే ఈ క్రీమ్ లో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ ప్రాపర్ గా వర్క్ చేయాలి అంటే మన స్కిన్ డ్రైగా ఉన్నప్పుడు, అంటే అది డ్రైగా ఉన్నప్పుడు ఒక సర్టెన్ pH ఉంటుంది మన స్కిన్ కి, ఆ టైంలోనే గ్లైకోలిక్ యాసిడ్ అనేది ప్రాపర్ గా పనిచేస్తుంది. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత మనం ఈ క్రీమ్ ని అప్లై చేయాలి. మీరు దీన్ని ఎయిదర్ స్పాట్స్ ఉన్న ఏరియా వరకు, పిగ్మెంటేషన్ ఉన్న ఏరియా వరకు అప్లై చేయొచ్చు, లేదు మీకు మెలాస్మా కానీ ఇంకేదైనా కండిషన్స్ ఉండి పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటే ఆ ఏరియా మొత్తం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత వేరే ఏ రకమైన సిరమ్స్ ని ఏది అప్లై చేయొద్దు. మీరు డైరెక్ట్ గా ఈ క్రీమ్ తర్వాత మాయిశ్చరైజర్ ని, చాలా బేసిక్ సింపుల్ మాయిశ్చరైజర్ ని ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు మాయిశ్చరైజర్ అప్లై చేయడంతో మీ నైట్ రొటీన్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు సన్లైట్ లోకి వెళ్ళినా ఇంట్లో ఉన్నా కానీ ఖచ్చితంగా సన్ స్క్రీన్ ని యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ యూజ్ చేయకుండా ఎలాంటి పిగ్మెంటేషన్ కంట్రోల్ క్రీమ్స్ ని యూజ్ చేయొద్దు, ఎస్పెషల్లీ ఈ క్రీమ్. ఎందుకంటే ఇందులో మనకి గ్లైకోలిక్ యాసిడ్ 10% ఉండటం వలన స్కిన్ ని డీప్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ఇలా డీప్ గా ఎక్స్ఫోలియేట్ చేసినప్పుడు మన స్కిన్ మీద ఉండే డెడ్ లేయర్ అనేది రిమూవ్ అయిపోయి ఫ్రెష్ స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంది. అలా ఎక్స్పోజ్ అయిన స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉండటం వలన మనం రెడ్నెస్, ర్యాషెస్ లాంటివి ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మన స్కిన్ కి ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం సన్ రేస్ నుంచి. దానికి మనకి హెల్ప్ చేసేదే సన్ స్క్రీన్. సో ఈ క్రీమ్ వాడాలనుకున్నప్పుడు ఒక మంచి సన్ స్క్రీన్ ని, మీ స్కిన్ టైప్ కి సూట్ అయ్యే మంచి సన్ స్క్రీన్ ని కూడా యూజ్ చేయాలన్నది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్, డిమెలాన్ క్రీమ్ ని మనం ప్రతిరోజు యూజ్ చేయాలా? ఈ క్రీమ్ ని మనం డైలీ యూజ్ చేయడం సేఫ్ కాదు.
ఫస్ట్ మన స్కిన్ ఇది టాలరేట్ చేయగలదా లేదా అన్నది తెలుసుకోవాలి. సో ఇనిషియల్గా 1 to 2 వీక్స్ వరకు మాత్రం మీరు ఈ క్రీమ్ని నైట్ టైం 3 డేస్కి ఒక్కసారి ఈ క్రీమ్ యూజ్ చేయాలి. మీరు ఒక 2 వీక్స్ అయిన తర్వాత మీ స్కిన్లో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయకపోతే, అంటే రెడ్నెస్ కానీ డ్రైనెస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకపోతే ఈ క్రీమ్ని మీరు 2 డేస్కి ఒకసారి యూజ్ చేయండి. ఇలా మీరు 1 to 2 months యూజ్ చేసేసరికి మీ స్కిన్లో పిగ్మెంటేషన్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఒక 2 months యూజ్ చేసిన తర్వాత మీకు పిగ్మెంటేషన్ తగ్గితే ఈ క్రీమ్ని వాడటం ఆపేయచ్చు. లేకపోతే ఒక్కసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇంకొంతకాలం యూజ్ చేయమంటే కనుక యూజ్ చేయొచ్చు. బట్ 2 months తర్వాత వితౌట్ డాక్టర్స్ అడ్వైస్ ఈ క్రీమ్ని యూజ్ చేయొద్దు. అండ్ ఫైనల్గా ఈ క్రీమ్ స్కిన్ కి మంచిదా కాదా, ఇందులో ఏమైనా స్టెరాయిడ్స్ ఉన్నాయా అంటే ఇందులో ఎలాంటి స్టెరాయిడ్స్ లేవు. అండ్ ఈ ఫార్ములేషన్ కూడా పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా బాగా ఫార్ములేట్ చేశారు. అండ్ ఈ క్రీమ్ ని మనం ఫేస్ కి మాత్రమే కాదు మన అదర్ బాడీ పార్ట్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే అండర్ ఆర్మ్ డార్క్నెస్ కి, నెక్ బ్యాక్ సైడ్ ఉండే డార్క్నెస్ కి, వీటికి కూడా ఈ క్రీమ్ పనిచేస్తుంది. బట్ ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ డే సన్ స్క్రీన్ యూజ్ చేసుకోండి, లేకపోతే స్కిన్ బర్న్ అయిపోతుంది. మీరు ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటారు, కానీ ఆ క్రీమ్ యూజ్ చేసినప్పుడు స్కిన్ ఎక్స్పోలియేట్ అవ్వటం వలన మీరు అలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మీ స్కిన్ టైప్ కి సూట్ అయ్యే మంచి సన్ స్క్రీన్ ని మాత్రం యూజ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఉన్న చాలా క్రీమ్స్ లో ఇది వన్ ఆఫ్ ద క్రీమ్. మీకు సెన్సిటివ్ స్కిన్ ఉంటే మాత్రం ఈ ప్రొడక్ట్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఇంతకంటే తక్కువ కాన్సన్ట్రేషన్స్ లో ఉండే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను కావాలంటే అవి ఇంకా ఫర్దర్ వీడియోస్ లో షేర్ చేస్తాను. అండ్ ప్రతి ప్రొడక్ట్ అందరికీ పని చేయాలని లేదు. కొన్ని ఫార్ములేషన్స్ కొంతమందికి చాలా బాగా వర్క్ చేస్తాయి, కొంతమందికి అస్సలు పని చేయకపోవచ్చు కూడా. ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని మీకు ఆ ప్రొడక్ట్ సూట్ అవుతున్నాయి అని ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయ్యాకే యూజ్ చేయాలి. సో ఇక్కడ ప్యాచ్ టెస్ట్ అనేది మీకు ఆ ప్రొడక్ట్ సూట్ అవుతుందా లేదా అని, పనిచేస్తుందా లేదా అన్నది కాదు. సో ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకొని ప్రొడక్ట్ మీ స్కిన్ కి సేఫ్ అని చెప్పి రూల్ అవుట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేసుకోవటమో లేదా అదర్ బాడీ పార్ట్స్ కి అప్లై చేసుకోవటమో చేయండి. సో డీమెలన్ క్రీమ్ ని యూజ్ చేసే ముందు ఈ ఇన్స్ట్రక్షన్స్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ని డిస్క్రిప్షన్ లో కూడా మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, లింక్ త్రూ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా పిగ్మెంటేషన్ లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తే ఈ వీడియోస్ ని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.